హాయ్ అండి, పవన్. నేను ఈరోజు కుచ్చుల డిజైను, ఇంకొక రకమైన కుచ్చుల డిజైను చూపించబోతున్నాను. చూడండి, ప్రాక్టికల్గా చూపిస్తాను. చూడండి, దానికి కావాల్సిన బీడ్స్ వచ్చేసి 2 రకాలు కావాలా. ఒకటి పెద్ద రకం బీడ్స్, 2 వచ్చేసి చిన్న రకం బీడ్స్ కావాలా, చిన్నవి. మొదలు పెడుతున్నాను. చూడండి, స్ట్రాంగ్గా ముడి వేసుకున్నాను. 2-3 ముళ్ళు వేసుకోండి. 2 పెద్ద బీడ్స్ ఎక్కించాలా. తర్వాత 4 చిన్న బీడ్స్ ఎక్కించాలన్నమాట. 4 చిన్న బీడ్స్. తీసుకున్నానండి. 2 పెద్ద బీడ్స్, 4 చిన్న బీడ్స్ ఎక్కించుకోవాలన్నమాట. ఇట్లా ఎక్కించుకున్న తర్వాత అట్లా వేసేసి ఈ పెద్ద బీడు మధ్యలో తింది కదా, సెకండ్ బీడులో నుంచి ఇట్లా తీయాలి. ఇట్లా తీసిన తర్వాత ఇంకొక పెద్ద బీడు ఎక్కించుకోవాలి. ఇంకొక పెద్ద బీడు ఎక్కించుకొని ఇది రాలించుకొని ఇక్కడ 2 టాకాలు వేసుకోవాలా. 2-3 వేసుకోండి. సూదికి వచ్చేసి ఒక 4 పోగులు ఎక్కించుకోండి. 4 పోగులు ఎక్కించుకుంటే 8 పోగులు అవుతాయి అన్నమాట. ఇది కట్ చేసుకుంటున్నా. తర్వాత ఇంకోటి కూడా వేసి చూపిస్తానండి. ఇంకోటి కూడా వేసుకున్నాం. ఇంచుకోటి వేసుకోండి. ఇంచుకోటి నేను ఆల్రెడీ ఇది కనిపించదు, స్కెచ్ చేసేసుకోవచ్చు. నేను కంటిన్యూ చేసేస్తున్నాను. ఇట్లా వేసుకున్న తర్వాత 2 పెద్ద బీడ్స్ ఎక్కించుకోండి ముందు. తర్వాత 4 చిన్న బీడ్స్. ఇట్లా 2 పెద్ద బీడ్స్, 4 చిన్న బీడ్స్ ఇట్లా రాగేసేసి పెద్ద బీడ్ సెకండ్ బీడ్ ఉంది కదా, దాంతో నుంచి ఇట్లా కిందికి దించాలి. కిందికి దించితే ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఇంకో పెద్ద బీడ్ తీసుకోవాలా. పెద్ద బీడ్ తీసుకొని ఇక్కడ 2-3 మెరుకులు వేసుకోండి. దీంట్లో నుంచి ఇట్లా నానెచ్చేసి ఇక్కడ కట్ చేసుకోండి. డిజైన్ ఇక్కడ కనిపించదు. కుచ్చు పెట్టిన తర్వాత ఇది ఒక రకమైన డిజైన్ మాత్రం అనుకుంటాను కదా. ఇంకోటి వేసి చూపిస్తాను. రెండు పెద్ద బీడ్స్ తీసుకోవాలి. 2 పెద్ద బీడ్స్, 4 చిన్న బీడ్స్. గోల్డ్ కలర్ అడిగినారనమాట వాళ్ళు. గోల్డ్ కలరే తీసుకున్నాను. కస్టమర్స్ కష్టం. ఇప్పుడు పెద్ద బీడ్ సెకండ్ బీడ్ ఉంది కదా, దాంతో నుంచి కిందికి దించాలన్నమాట. దించేసిన తర్వాత పెద్ద బీడ్ ఎక్కించుకొని పెద్ద బీడ్ ఎక్కించుకొని
ఇట్లా వస్తుందన్నమాట. ఇప్పుడు కూర్చోబెట్టి చూపిస్తాను మీకు. ఇది నేను జర్రీ బిళ్ళలు కాలు కింద పెట్టుకుంటాను అనమాట. కాలు కింద పెట్టుకొని చుడతాను. మీకు చెప్పడం మర్చిపోయినాను. మామూలుగా మెలుకేస్తే కనుక లూజ్గా ఉంటుంది, మనకు మెలుకేసేదానికి రాదు. కాబట్టి నేను బిళ్ళను కాలు కింద పట్టుకొని థ్రెడ్తో చుడతాను అనమాట. జర్రీ బిళ్ళతో, జర్రీ పోగుతో చుడతాను. ఇట్లా ఈ రెండు దానిల మధ్యలో అవి రెండు ఇవి రెండు 4 ఉన్నాయి కదా చిన్న పీసు, వాటి మధ్యలో నుంచి రాలియాలన్నమాట. ఇట్లా కూర్చోబెట్టి చూపిస్తాను. ఇట్లా సర్దుకోవాలి, కొంచెం సర్దుకుంటే వచ్చేస్తుంది డిజైన్. వాళ్ళు కొంచెం లావు అడిగినారన్నమాట. చాలా లావు అడిగినారు, లావు ఉండాలన్నారు కస్టమర్స్. వాళ్ళ ఇష్టం ప్రకారమే అనుకున్నాను. ఇట్లా నేను ఈ జర్రీ బిళ్ళని కింద కాలుతో తొక్కి పట్టుకొని ఇట్లా 4-5 చుట్టూ చుట్టి 2-3 మెలుకులు వేస్తాను అనమాట. ఏం ఊడిపోదు, గమ్ కూడా అంటిస్తాను, ఏం ఊడిపోదు, స్ట్రాంగ్గా ఉంటుందండి. ఫస్ట్ మోట్ ఉంటుంది కదా, అది లోపలికి పోయింది. ఇది సెకండ్ది, లాస్ట్ నా మెలుకు వేయంగా మిగిలినది అట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. లోపలికి పోయింది చూడండి, ఫస్ట్ లేదు. ఇప్పుడు ఆ 2 కుచ్చులు కూడా వేసి చూపిస్తాను. ఈ పోగులు వచ్చేసి నేను 60 పోగులు ఎక్కించుకున్నానండి. ఒకదానికి 60 పోగులు ఎక్కించుకుంటే 2 చుట్లు చుట్టాను. లావు కావాలంటే కాబట్టి మామూలుగా అయితే 50-55 పోగులు ఎక్కించుకొని 2 చుట్లు చుడతాను అనమాట. ఇప్పుడు 60 పోగులు ఎక్కించుకున్నారు. టోటల్ పోగులు వచ్చేసి 4 సార్లు అవుతాయి. 480 పోగులు అవుతాయండి టోటల్గా. నేను మొత్తం అన్ని 480, ఇవన్నీ కలిపి 480 పోగులు అవుతాయి అనమాట. 60 పోగులు ఎక్కిస్తే దాని డబుల్ టైము 120 అవుతాయి. అట్లా ఈ పక్క 120, ఆ పక్క 120, 2 సార్లు తిప్పుతాను కాబట్టి 240, 480 పోగులు అనమాట టోటల్గా. ఇంకోటి వేసిస్తాను. ఇట్లా కొంచెం సర్దుకున్నారంటే వచ్చేస్తుంది. ఈ ఫస్ట్ పోగు అట్లా దాని కిందకి వేసుకోవాలన్నమాట. చూసుకొని దాని కింద పడేటట్టుగా చూసుకున్నామంటే ఏమీ ఊడిపోదు. 2-3 చుట్లు చుట్టేసి 2-3 మెలుకులు వేసేయండి. లాస్ట్న కొంచెం గమ్మ అంటించేసేయండి, కాకపోతే అదే ఏమీ ఊడిపో. ఓకే, ఇదండి కట్ చేస్తాను. నా మెథడ్ అన్నమాట ఇది. అందరూ ఎట్లా వేస్తారో నాకు తెలియదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్, వాళ్ళకి ఏ మెథడ్ నచ్చితే అది యూజ్ చేసుకుంటారు. నేను ఫస్ట్ నుంచి ఈ మెథడే యూజ్ చేస్తున్నాను అనమాట. చూడండి డిజైన్ ఇట్లా వస్తుంది అనమాట. ఏమన్నా కొంచెం లైట్గా ఉంటే కట్ చేసుకోండి అంతే. డిజైన్ ఇట్లా వస్తుందండి. మీకు క్లియర్గా చూపిస్తాను, దగ్గర నుంచి చూపిస్తాను. ఇది ఇట్లా వస్తుందన్నమాట డిజైన్. వాళ్ళు ఇది అడిగినారనమాట నా కస్టమర్స్, అందుకనే ఇది వేసినాను. ఇంకా పూర్తిగా వేసినది చూపిస్తాను. ఇది పూర్తిగా వేసినానండి మొత్తం అంతా. డిజైన్ ఇట్లా వస్తుందన్నమాట, చూడండి. ఓకేనండి, ఇదే నా డిజైను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోలు ఇంకా మరిన్ని తీస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.